ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022కి వ్యతిరేకంగా గాజువాక బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు చేస్తున్న దీక్షా శిబిరాన్ని రాష్ట్ర మానవ హక్కుల సంఘం కార్యదర్శి మంత్రి శ్యాంప్రసాద్ సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో అమలులోకి తెచ్చిన భూమి హక్కుల చట్టం ప్రజల పాలిటి యమపాసంగా మారబోతుందన్నారు. ఈ చట్టం ద్వారా స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ప్రజలతో మమేకమై సేవలు చేసిన రిజిస్ట్రేషన్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఇక ముందు మూతబడిపోతాయని హెచ్చరించారు. రాబోయే రోజులలో ఈ చట్టం రాష్ట్రంలో ఎన్నో వివాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. సంఘం ప్రతినిధులు రమణ, వాసవి, న్యాయవాదులు వెన్నెల ఈశ్వరరావు, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు న్యాయవాదుల సమస్య కాదు, ఇది పౌరుల సమస్య. ఈ పౌర హక్కులకి ఏ విధంగా కొలగొడుతున్నారు అన్నది ఈరోజు న్యాయవాదులు ముందుకు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి దీనికి మా మానవ హక్కు కౌన్సిల్ నుంచి మేము పూర్తి సంఘీభావాన్ని తెలుస్తున్నాం. ముఖ్యంగా ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయించి ఇప్పటికే హైకోర్టులో కింద వేశారు. ఇది పార్లమెంట్లో చర్చించిన ఇది కేవలం నీతి ఆయోగ్ ద్వారా 2019లో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇస్తే మన రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్చ లేకుండా తీసుకురావడాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఇది పౌర హక్కుల ఉల్లంఘనగా మేము భావించి ఇప్పటికే జాతీయ మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు చేశాం. దీంట్లో ఉన్నటువంటి దుష్పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, దీంట్లోనేమో అధికారులు ఏ విధంగా ఇది చేస్తారు, న్యాయ వ్యవస్థకి ఎటువంటి ఇది లేకుండా చేస్తున్నటువంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ